దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మన కొరకు ఏం చేశాడు? సర్వసాధారణంగా చాలామంది మనుషులు లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఎందుకని? ఒకవేళ నేను చనిపోయినా కానీ నా పిల్లలకైనా ఉంటుంది అని. కాబట్టి మన దేవుడు కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు? లైఫ్ ఇన్సూరెన్స్ చేశాడు. నా బిడ్డల కొరకు నేను ఈరోజు చనిపోతే నా బిడ్డలు రేపు నాతో కూడా పరలోకంలో ఉంటారు. ఇది ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఇక్కడ ఐగుప్తు దేశ పరిస్థితిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండదు. ఏ రక్తము? ఆ గొర్రెపిల్ల రక్తము. ఏ రక్తము? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ శిలువలో కార్చినటువంటి పవిత్రమైన రక్తం. ఆ రక్తము ద్వారా మనిషికి ఇన్సూరెన్స్ కట్టాడు దేవుడు. కాబట్టి నీకు ఏ ఇబ్బంది లేకుండా నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ ద్వారబంధాలకు ఏం చేయాలి? నువ్వు ఆ రక్తాన్ని పూసుకో. నీ ఒళ్ళకు పూసుకో, నీ పెదవులకు పూసుకో, నీ కళ్ళకు పూసుకో. కాబట్టి ఇక మీదట నిన్ను ఏమాత్రం కూడా హాని చేయడానికి ఏ ఒక్కరు కూడా నీ దగ్గరికి రాలేదు. కాబట్టి మన జీవితంలో ఆ పవిత్రమైనటువంటి రక్తము మనం అప్లై చేసుకోవటం వల్ల మనము ఏమైపోతున్నాము? మిగిలిపోతున్నాము. మనము పరలోక రాజ్యానికి వారసులమైపోతున్నాము. ఎందుకంటే ఆయన మన కొరకు ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చాడు. ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు అన్న బాధ మనకు లేదు. ఎందుకంటే మనకు టైం ఉంటే మనం ఆరాధన పోతాం, టైం ఉంటే గుడికి వెళ్తాం, టైం ఉంటే కాసేపు కూర్చుందాం. ఇదేమన్నా విశ్రాంతి కదే? లేకపోతే ఇదేమన్నా హలో సార్ మీరు ఆలోచనతో కూడినటువంటి స్థలమా? పరిశుద్ధ స్థలము, దేవుని సన్నిధి. దేవుడు నీ కొరకు ఏం చేశాడు? రక్తం కార్చి నీ కొరకు వెల చెల్లించి నీ కొరకు ఇన్సూరెన్స్ కట్టి నిన్ను పరలోకం చేర్చాలని ఇష్టపడ్డాడే. మరి అట్టి ఆయన కొరకు నీవు ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం న్యాయమా? నీ దేవుడు చేసిన గొప్ప కార్యము నువ్వు గుర్తించలేవా? అది నీకు చేత కాదా? అది నీకు తెలియదా? ఇంకా గుడ్డితనంగా జీవిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ఎంత నిర్లక్ష్యానికి దిగజారిపోతున్నావో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే నీ దేవుడు నీ కొరకు రక్తం కార్చాడు. సాతాను నిన్ను ముట్టకుండా కాపాడాలని ఇష్టపడ్డాడు. దేవుడు నీ కొరకు రక్తం కార్చాడు. ఏ రోగము నిన్ను సోకకుండా, ఏ అపవిత్ర ఆత్మ నిన్ను తగలకుండా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ రక్తం యొక్క పవిత్రత, ఆ రక్తం యొక్క గొప్పతనము, ఆ రక్తం యొక్క అద్భుత కార్యము నీ పట్ల నెరవేర్చబడుతూ ఉంటే నీవు నిర్లక్ష్యానికి గురి అయిపోయి దేవుని సన్నిధిని రావటంలో కూడా నిర్లక్ష్యానికి బానిసమై ఆయన నీ కొరకు పనంగా పెట్టబడినటువంటి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎంత విచ్చలవిడిగా నువ్వు జీవించాలని ఇష్టపడుతున్నావో ఒకసారి ఆలోచించుకో. అట్టి ఆ దేవుని విస్మరించడం నీకు న్యాయమా? అట్టి నిర్లక్ష్యం చేయటం నీకు న్యాయమా? అదే సమయం అయిపోయిన తర్వాత ఏమంటావు? చెల్లించబడినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం నాకు వడ్డీతో సహా కావాలి అంటావు. ఎలా వస్తుంది? ఆలోచించు ఒకసారి. గనుక నీ జీవిత పయనాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకు అంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి తన పవిత్రమైనటువంటి రక్తము నీకు పోయటం వల్ల, నీవు దాన్ని అనుభవించటం వల్ల, ఆ రక్తంలో నీవు కడగబట్టడం వల్ల, ఆ రక్తాన్ని నువ్వు ధరించటం వల్ల నీవు ఏమైపోతున్నావు? నిత్యత్వానికి వారసుమైపోతున్నావు. ఆ వెల చెల్లించాడు కాబట్టి, ఆ మొత్తాన్ని కట్టాడు కాబట్టి, ఆ ఇన్సూరెన్స్ చెల్లించాడు కాబట్టి నీ జీవితం ధన్యమైతా ఉంది.
అట్టి ఆ దేవుని ఎలా నువ్వు ఆరాధించాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన చెల్లించినటువంటి ఆ మొత్తము నీ జీవితంలో నీవు చెల్లించలేవు. ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా చెల్లించలేడు. ఎందుకంటే అలాంటి రక్తం ఏ ఒక్కరిలో లేదు. ప్రతి ఒక్కరిలో కలుషితమైనటువంటి రక్తమే. నేను ఒకవేళ బోధిస్తున్నాను అన్నంత మాత్రాన కాదు, నాలో కూడా కలుషితమే. కానీ కృప ద్వారానే ఆయన ఆరాధించగలుగుతూ ఉన్నాం. కృప ద్వారానే రక్షణ పొందుతూ ఉన్నాం. కృప ద్వారానే ఆయన చేసిన కార్యములను మనము మనన చేసుకుంటూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనుసరించడానికి ఆయన కృపే మనకు ఆధారం. లేకపోతే మనం అపవిత్రులమే. గనుక మన జీవితమైన మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని విడిపించెను. గోతిలో నుంచి నిన్ను లేపాలని ఇష్టపడ్డాడు. చెరపట్టబడినటువంటి జైల్లో నుంచి నిన్ను విడుదల చేయాలని ఇష్టపడ్డాడు. మరి భయంకరమైనటువంటి ఆ బానిసత్వ జీవితం నుంచి నిన్ను వెలివేయాలని ఇష్టపడ్డాడు. కాబట్టి నీ కొరకు ఆయన వెల చెల్లించాడు. ఎందుకు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు? నీకు ఈరోజు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, నీకు చాలా వరకు ఆస్తి సంపదలు ఇచ్చాడు అని ఆయన విస్మరిస్తావా? ఇచ్చింది ఆయన కాదా? ఒక్కసారి ఆలోచించు. నీ సొంత నీతితోనో సొంత జ్ఞానంతోనో ఇంత పరిస్థితికి నువ్వు రాగలవా? నీవు పుట్టుకతోనే నిన్ను యేసుక్రీస్తు ప్రభువుల వారు తన రక్తాన్ని చిందించి ఎలా కొన్నాడు, కొనబడ్డావు. మరి నీ పరిస్థితి ఏంటి? ఆయన దానం, ఆయన గిఫ్ట్, ఆయన కృప ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉంటే నువ్వు బ్రతుకుతున్నావు, చెల్లిస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, పని చేసుకుంటున్నావు, జీవిస్తూ ఉన్నావు, కండలు పెంచుతున్నావు, రకరకాలుగా జీవించడానికి ఇష్టపడుతున్నావు. కానీ ఆయనను మర్చిపోతున్నావా? ఆలోచించు. నీ కొరకే కదా ఆయన రక్తం కార్చాడు. అందుకే చెప్పాడు, శత్రువు నుంచి నేను తప్పించడానికి నా రక్తము అడ్డొచ్చేసింది. రోగాల నుంచి నిన్ను నిజంగా తప్పించడానికి నా రక్తము అడ్డొచ్చింది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది కనుక ఆయన చేసినటువంటి ఈ మహాద్భుతమైనటువంటి క్రియను మనం మర్చిపోయి మనం స్వార్థానికి బలైపోతున్నాం. అదే పనికి వెళ్ళాలి అంటే సమయానికి వెళ్తాం, లేకపోతే వాడు రానిడు అసలు. అదే ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే సమయానికి వెళ్తాం, లేకపోతే నువ్వు అబ్సెంట్ అవుతావు, జీతం కట్ అయిపోతుంది. కానీ మన దేవుడు నీ జీతం కట్ చేయలే, నువ్వు కూలికి రావద్దంలే, కానీ ఆయన భయం కలిగి జీవించు. ఆయనకు లోబడే జీవించినట్లయితే నీ జీవితం ధన్యమవుతుంది. అందుకని ఆయన తన రక్తాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు, తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణము. ఆలోచించాలి, మనలో ఉన్నటువంటి రక్తము కారిపోయిందనుకో పూర్తిగా, ఇక ప్రాణం ఉంటుందా? మనలో చనిపోతాం ఖచ్చితంగా. ప్రాణం అంతా రక్తం అంతా వెళ్ళిపోతే ఇంకా మనకి ఏముంటుంది? ఏముండదు, జీవం లేదు, ఫినిష్. గుండె ఆగిపోతుంది రక్తం లేకపోతే. అలాగే బండిలో పెట్రోల్ పోయకపోతే బండి నడచదు, డీజిల్ పోయకపోతే బండి నడవదు, కరెంట్ లేకపోతే లైట్ లేదు, రక్తం లేకపోతే నీకు ప్రాణం లేదు. అట్టి ఆ రక్తాన్ని దేవుడు నీ కోసం ఏం చేశాడు? దానం పోసాడు. ఆయన కొత్త ప్రాణము, కానీ తన ప్రాణాన్ని ఆయన మళ్ళీ తీసుకోగలడు. ఆయన దేవాది దేవుడు, ఆయన దేవుడు, దేవాది దేవుడు, ప్రభుల ప్రభు, రాజుల రాజు. ఆయన శక్తి మాత్రుడు, ఆయన తన స్వశక్తి కలిగినటువంటి దేవుడు. మనకు లేదు స్వశక్తి, మనము ఆయన పెట్టిన భిక్ష. బ్రతుకుతున్నాం, బ్రతికిస్తున్నాడు. మర్చిపోతున్నావా? మర్చిపోయి
దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి పోలేకపోతున్నారు? ఈరోజు ఆదివారము ఏమిటి? ఆదివారము చేసుకోవాలా, తినాలా, కడుపుకు హాయిగా శికారు చేయాలా. అవునా? అందుకేనా ఆదివారం ఇచ్చాడు దేవుడు. ఇది పరిశుద్ధ దినం, ఆయన ఆరాధించవలసినటువంటి దినం. కాబట్టి మనల్ని ఆయన సజీవంగా ఉంచాడు అంటే ఆయన రక్తము మనల్ని ఏం చేసింది? వెలపెట్టుకునేది. మనకు ఆయన వెల చెల్లించాడు, ఇన్సూరెన్స్ కట్టాడు. కాబట్టి ఆయన మనము ఆరాధించాలి. అందుకే అంటాడు ఇక్కడ ఇంకొక మాట, ఏమంటాడంటే, మా నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మాకిచ్చితివి. రక్తము దానిలో నన్ను ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తము చేయి. చూసారా? ఆయన ప్రాణాన్ని మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, అనుగ్రహించాడు. మరి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రాణదానం చేసినటువంటి ఆ దేవుని ఎలా ఆరాధించలేవు నీవు? ఎలా నిర్లక్ష్యం చేస్తావు నీవు? అసలు ఆదివారం అనేది నీవు నేను నియమించింది ఏమన్నా? ఆ దేవాది దేవుడే కదా, సృష్టికర్త అయిన దేవుడే కదా దీన్ని ఆదివారము మొదటి దినము అని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆదివారం నాడు ఆయన పునరుత్థానం అయ్యాడు కదా, నీకోసం వెల చెల్లించినటువంటి దినము మూడవ నాడు ఆయన లేచాడు కదా. మరి ఆయన ఆరాధించవా? ఆరాధించాలి. ఆరాధించినప్పుడే నీ జీవితము ధన్యమవుతుంది. గనుక ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ప్రాణదానం చేశాడు, ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు, వెల చెల్లించాడు. ఆయన ఆరాధించడం మన భాగ్యం, మన బాధ్యత. దాన్ని మర్చిపోతున్నామా? అలా మర్చిపోయినప్పుడు మరి మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకానికి వెళ్తాం. ఇందులో సందేహం ఏముంది? అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు ఒక మాట. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతము కొరకును అతడు అర్పించును. మనం చేసినటువంటి తప్పులను బట్టి, పాపమును బట్టి, వీటన్నిటిని బట్టి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ రెండవ ఆవరణంలోనికి రక్తాన్ని, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చేత పట్టుకొని వెళ్తాడు. ఆయన ఆ రక్తాన్ని చిందించాడు మనందరి కొరకు. ఒకవేళ ఆయన రాలేదు అంటే ఆయనలో ఏముంది? పాపం ఉండి ఆయన అక్కడే పడిపోయాడు అని తెలిసిపోతుంది. కాసేపు చూసి కాలుకు తాడు కట్టి పంపడం జరుగుతుంది కనుక తాడుతో వెనక్కి లాక్కోవడం జరుగుతుంది. అది ఆనాటి పరిస్థితి. అయితే ఇప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు రక్తం కార్చాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, చాలా స్పష్టంగా అంటాడు. అదే అధ్యాయం 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఈరోజు ఎంతో మంది బలులు అర్పిస్తూ ఉంటారు, ఇంకా కూడా అర్పిస్తూనే ఉన్నారు. కానీ మన ప్రభు ఏం చేశారంటే, ప్రపంచ పరిధిలో ప్రపంచం కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఒక్కసారిగానే ఆ కల్వరి సెలవులో తను తాను బలిగా అర్పించుకున్నాడు. అర్పించి తన యొక్క ప్రాణదానమే మనకు రక్షణ. మనము ఆయనను ఆరాధించాలి, ఆయన్ను మనం స్తుతించాలి, ఆయన్ను మనం గణపరచాలి. ఎందుకంటే ఆయన మనకు ఒక ప్రాణదాత. ముందు ప్రాణం పోసాడు, తరువాత మళ్ళీ ఏం చేశాడు? ఈ ప్రాణము పోగొట్టుకునకుండానట్లు మన కొరకు మళ్ళీ ఏం చేశాడు? ప్రాణము పెట్టాడు. ఎంత గొప్ప కార్యం! కానీ ఆయన మనం విస్మరిస్తాం, ఆయనను మనము నిర్లక్ష్యం చేస్తాం.
ఎంత గొప్పల్లో మనమంతా చెప్తే వీలు పడదు మన గొప్పతనం. ఎందుకంటే మనం అంతా గొప్పల్లో కదా. ఎంత నిర్లక్ష్యానికి బానిసలమైపోతున్నాం, ఎంత సౌకర్యానికి బానిసలమైపోతున్నాం. అందుకేగా ఆయన రక్తాన్ని కార్చాడు. గనుక ఆయన కార్చిన పవిత్రమైనటువంటి రక్తము ఆయన చేసిన నిబంధన. ఆదికాండము 9వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్నటువంటి నిబంధన గుర్తు ఈ రక్తము. ఎలా మర్చిపోతాం మనం? ఎలా మర్చిపోయి దేవుని సన్నిధికి రాలేకపోతామో, ఎంత నిర్లక్ష్యానికి బానిసలమైపోతున్నాము. మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఆయన పరలోకం చేరుస్తాడా? అసలు నువ్వు చేస్తావు అక్కడికి, నీ మార్గమే మారిపోతుంది. అంతవరకు పోలేవు అసలు. గనుక సిద్ధపడాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పవిత్రమైనటువంటి రక్తంలో మనము కడగబడినటువంటి వారమై నిజంగా శత్రు సైతాను మనల్ని ముట్టుకుంటున్నట్లు. ఏంటిది శత్రువు సైతాను? మన నిర్లక్ష్యమే మన శత్రువు. మన లెక్కలేని తనమే సాతాను. ఇంకొకడు కాదు, ఇంకొకడు బయట నుంచి రాడు మన కాడికి. మనమే సైతాన్లో అయిపోతున్నాం, మనమే శత్రువులుగా మారిపోతున్నాం. కాబట్టి మన బ్రతుకును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ధన్యులమవుతాం. కాబట్టి మన ప్రభువును మనము ఆరాధించాలి. అందుకే ఆయన అంటాడు లాస్ట్లో, ఏమంటాడు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో మాట్లాడతాడు. చూద్దాం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తం. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. పాత నిబంధన ప్రకారం వాగ్దానాలు నిబంధనలు ఇచ్చాడు. కానీ నూతన నిబంధనలు వచ్చేవారు ఏం చేశాడు? నేనే రక్తాన్ని చెందిస్తున్నాను అంటున్నాడు. మరి అలాంటి దేవాది దేవుడు మన కొరకు రక్తం చెందిస్తూ ఉంటే మరి మనం ఆయన్ను నిర్లక్ష్యం చేయడం ఎంత సమంజసం? ఒకసారి ఆలోచించాలి. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై అందుకే ఆయన అంటాడు, నేను నా స్వరక్తం ఇచ్చి కొన్నాను అంటాడు. నేను నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను. చాలా స్పష్టంగా ఉంది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తము ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడతారో అది ఒక సంఘం. ఏమైపోయింది? స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి మనుషులు వీళ్ళు. ఆలోచించాలి ఒకసారి. ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చాడు దేవుడు? చదివి, గ్రహించి, అనుసరించి, అనుభవించి ప్రభువులో మనం కొనసాగడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అధికత. ఇది అందరికీ ఇవ్వలే. తెలుసుకున్న వారు ప్రభువును అంగీకరించినప్పుడు పరిస్థితులు తారుమారైపోతున్నాయి. మనం గ్రహించడం లేదు అసలు. మనలో ఉన్నటువంటి మరి శరీర పరిస్థితులను బట్టి మనము దేవుని ఆత్మీయమైనటువంటి అభిలాషను కోల్పోతూ ఉన్నాము. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, కాబట్టి రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి తప్పించబడదము. అందుకు ఆయన ఇన్సూరెన్స్ చేశాడు మన కొరకు. మనం మర్చిపోతున్నాం, మన చేత కాదు. చాలా వరకు మనమే ఇన్సూరెన్స్ మనం చేసుకోలేము. మనం చేస్తే మన పిల్లలకు వస్తుందని ఆలోచించలేము, మన చేత కాదు. కానీ మన దేవుడు తన బిడ్డల కొరకు ఇన్సూరెన్స్ చేశాడండి. ఎలా మర్చిపోతున్నాం? ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చాడే. దేనికోసం? నిన్ను పరలోకం చేర్చాలని. అది ఆయన కట్టిన వెల. ఒకటేసారి కట్టేశాడు ఆయన ఇన్సూరెన్స్. మనం నెల మీద కట్టుకుందాంలే అనుకుంటాం మన చేతగాని పరిస్థితిని బట్టి. కానీ ఆయన ఒకేసారి చెల్లించాడు మన కొరకు. ఎలా మర్చిపోతున్నాం?
అట్టి ఆ దేవుని యొక్క మహాకృపను నువ్వు లెక్కలేని తనముతో, నిర్లక్ష్య స్వభావముతో ఏం చేస్తున్నావు? వెనకంజ వేసి రక్షణను కోల్పోతున్నావు. కానీ ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ఆయన వెల చెల్లించాడు, నీ కొరకు ఆయన ఇన్సూరెన్స్ కట్టాడు. ఆలోచించుకో ఒకసారి. కట్టబడినటువంటి ఇన్సూరెన్స్ లో నీవు కోల్పోకుంటున్నట్లు ఏం చేయాలి? ఆయన అనుసరించడం నేర్చుకోవాలి. అప్పుడు నీ జీవితము ధన్యమవుతుంది. గనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మన కొరకు రక్తం కార్చాడు, అంటే ఇన్సూరెన్స్ వెల కట్టాడు. రేపు వడ్డీతో సహా మనము పొందుతాం. ఏది ఈ లోకంలో ఆఫ్టర్ ఈ బిల్డింగ్ ఎంత? ఈ లోకానుసారంగా అయితే ఏదో కొన్ని లక్షలు, కానీ కోట్లు పెట్టినా కూడా దొరకదు అలాంటి బిల్డింగ్ మన కొరకు ఏర్పాటు చేశాడు. దాన్ని మనం సందర్శించుకోవాలి. బంగారు వీధులు, ఇక్కడ మనకు రోడ్డు కూడా లేదు, అక్కడ బంగారు వీధులు. ఇల్లు వజ్రాలతో, ముత్యాలతో, రత్నాలతో కట్టబడినటువంటి గృహము. అసలు వడ్డీ అన్ని కలిగి ఉంటాం. వాటిని మనం ఎలా విడిచిపెట్టాలి? వాటి నుంచి ఎలా మనం దూరం కావాలి? అలాంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఇన్సూరెన్స్ ను ఎలా పోగొట్టుకుంటావు నీవు? ఆలోచించు ఒకసారి. గనుక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఏమంటుంది? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తమతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. తండ్రి మనకు పనిచేశాడు. ఏమయ్యా అబ్రహాం, ఒక్కడైనటువంటి నీ కుమారుని ఏంలే ఒక పని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా? ఒక్కడైనటువంటి నీ కుమారుని, నువ్వు చాలా గారాబంగా ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుని ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పి ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళు, మరి అక్కడిపైకి తీసుకెళ్ళి అక్కడ నాకు దహనం చేయన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? చెప్తాను. ఎందుకన్నాడు? ఎందుకు ఆ విధంగా పరీక్ష పెట్టాడు? నీకు నాకు కూడా ఇదే పరీక్ష. ఏంటిది? ఆ బలిని నువ్వు అర్పిస్తున్నావా? ఆ సమయాన్ని నువ్వు పాటిస్తున్నావా? ఆ తరుణాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఆ త్యాగం నీలో ఉందా? ఆ లోపడే స్వభావం నీకుందా? అసలు గుడికి వెళ్ళడమే మనకి కష్టం అనుకుంటే ఇక బలి ఎప్పుడు అర్పిస్తాం మనం? మనకి ఎప్పుడు చేత అవుతుంది అది? అబ్రహాం నెగ్గాడు. అబ్రహాం నుంచి కుమారుని యొక్క ఆ బంధాన్ని తొలగించుతాడా లేదా అని పరీక్ష పెట్టాడు. ఈరోజు మనం ఈ లోక బంధానికే దేవుని నిర్లక్ష్యం చేస్తాం. ఈ లోక వ్యవహారాలకే, ఈ లోక పనులకే దేవుని మనం దూరం చేసుకుంటూ ఉంటాం. ఎంత సమంజసం ఇది మనకు? మన దేవుడు ఒకవేళ ఆ రోజు రక్తం కాల్చకపోతే నిజంగా పరలోకం అనేది మనకు దక్కేదే? ఎవరు చూసారా పరలోకం అంటారు కొందరైతే. చూడకపోతే దేవుడు ఎందుకు నీకుగా? గనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన యొక్క ఆశయాన్ని మనము గుర్తించుకోవాలి. కాబట్టి మన కొరకు ఆయన కార్చిన పవిత్రమైనటువంటి రక్తాన్ని బట్టి మనము ఆయనలో కొనసాగాలి.
ఆయన చెప్పినట్లు మనము చేయాలి. ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆయనతో కూడా జీవించడం మనము నేర్చుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏమంటుందంటే, చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడాలి. అలా మనం చేయబడకపోతే ఏం ప్రయోజనం? అలా మనం శుద్ధి చేయబడకపోతే మనం నరకం మనకు సిద్ధంగా ఉంటుంది. ఎందులో ఏ సందేహం లేదు. మన ఇష్టం. దేవుని భయం మనకు కావాలి. దేవునికి మనం లోబడాలి. దేవుని కార్యములో మొదలడాలి. ఇప్పుడు ఇక మన దేవునే మర్చిపోతున్నామంటే ఇక సంబంధంగా మరి తల్లిదండ్రులను ఏం చూస్తాం, మనదమ్ములను ఏం చూస్తాం, మక్క చెల్లెలను ఏం చూస్తాం, మనకాడ చేతది. అందుకే ఈ రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు పుడితే నాలుగు రకాలైపోతున్నారు. కారణం అదే, ఐక్యత లేదు. యేసు ప్రభు దేహం లేదు. యేసు ప్రభు యొక్క అవయవాలు మనలో లేవు. యేసు ప్రభు యొక్క రక్తం మనలో లేదు. యేసు ప్రభు యొక్క ప్రేమ మనకు రాలే. యేసు ప్రభు యొక్క విధేయత మనము అనుసరించలేకపోతున్నాం. ఇవన్నీ రుజువుపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు, వెలపెట్టాడు. రేపు నీవు వడ్డీతో సహా అనుభవించాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఎలా ఉంటుంది అది? ఈ మట్టితో చేయబడిన ఇల్లు కాదు, ఈ రాళ్ళతో కట్టిన ఇల్లు కాదు అది. ప్రకటన 21లో ఉంది ఆ ఇల్లు ఎలా ఉంటుందో. ఇంటికి మీద చదువుకోండి. 12 ముత్యాలతో కట్టబడినటువంటి ఇల్లు అది. ఆ ద్వార బంధాలు ఎలా ఉంటాయి? 12 అపోస్తలుల పేర్లతో తయారు చేయబడినటువంటిది. 12 గోత్రాధికారుల అధిపతుల ద్వారా చేయబడినటువంటిది. అలాంటి అద్భుతమైనటువంటి ఆ పరలోక రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరచడానికి నీకోసం ఆయన కట్టాడు డబ్బు. ఈరోజు మర్చిపోతే ఎలా? అందుకే నచ్చాడు, మర్చిపోవద్దు. నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నేను మర్చిపోతున్నావు. ఎప్పుడైతే యేసు ప్రభువును మర్చిపోయావో అర్థం ఏంటి? నువ్వే మర్చిపోయావు. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసినా నీకోసం ఆయన ప్రాణం పెట్టాడే. ఆయన ఆరాధించవా? ఆయన్ను స్తుతించవా? ఆయన కనపరచవా? ఆయన నామానికి గొప్ప చేయవా? కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. నీ డబ్బుతో నీకు విమోచన రాలే. నువ్వు బంగారం సంపాదించినావు, నీకు విమోచన రాలే. నువ్వు ఒకవేళ పెద్ద కొటీశ్వరుడు ఏమైనావేమో, విమోచన నీకు రాలే. ఈరోజు మానవుడు విర్రవీగుతాడు. 10 రూపాయల జబ్బులు వచ్చిందంటే అయిపోయా. ఎవడు కన్నాడు మనకు? ఎవడు కనిపించాడు? ఇక అలాంటి మానవ జీవితం కోసం దేవుడు మన కొరకు నిజంగా పవిత్రమైన రక్తాన్ని చెందించాడు అంటాడు. అందుకని కానీ అమూల్యమైన రక్తము చేత అనగా దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీవు విమోచించబడ్డావు. ఎంత క్లియర్గా ఉంది చూడు, ఒకసారి ఆలోచించండి. దేవాది దేవుడు నీ కొరకు రక్తం కార్చాడు. మరి ఆయన నువ్వు ఆరాధించవా? ఆయన నీవు గణపరచవా? ఆయన నీవు స్తుతించవా? ఆయనను నిజంగా
ఆయన నామ ఘనతను చాటడానికి ఇష్టపడవా? ఒకసారి ఆలోచించు. కాబట్టి దేవుని మనం ఆరాధిస్తాం, దేవుని మనం స్తుతిస్తాం. ఆయన మన కొరకు వెల చెల్లించాడు, డబ్బు కట్టాడంటే ఆయన ఎలా మర్చిపోతాం? దేవుని ఈ మాటలు ఆయన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.